వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు, నిజమే. కానీ ఇప్పుడు అది పాత నానుడి. ఏపీ రాజకీయాలను గమనిస్తూ ఉంటే రాజకీయాలు వేరు, రక్త సంబంధం వేరు అనే కొత్త నానుడి గుర్తుకు వస్తుంది. ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన వారు ఇప్పుడు రాజకీయంగా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం మొదలుపెట్టారు. వారే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్, అలాగే కుమార్తె షర్మిలారెడ్డి. ఇప్పుడు వీరిద్దరి మధ్య పోరు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన షర్మిల మొదటి ప్రసంగంతోనే కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. వైఎస్ ఆశయ సాధన కోసమే తాను సిద్ధమని, తనతో చేతులు కలపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే అధికార అలాగే ప్రతిపక్ష పార్టీలపైన విమర్శలు గుప్పించారు షర్మిల. ఏపీ పీసీసీ హోదాలో షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి తన మన అనే భేదం లేకుండా సొంత అన్న పార్టీని సైతం ఏకిపారేస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం స్వలాభం కోసమే కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని అన్నారు షర్మిల. రాష్ట్రంలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కానీ బీజేపీ మన మీద పెత్తనం చేస్తుందని, అందుకు కారణం కూడా అధికార వైసీపీనే అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇక 3 రాజధానులు, పోలవరం ప్రాజెక్టు, జగన్ సర్కారు అడ్డగోలుగా చేసిన అప్పులు, రహదారుల దుస్థితి పైన అధికార పార్టీని తీవ్రంగా దుయ్యబట్టారు షర్మిల. ఇక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వైసీపీ నేతలు చూపిస్తామని అంటున్నారు. చూస్తూ మేమంతా సిద్ధమని అన్నారు షర్మిల. ఇక వైసీపీ నిర్మించిన మెట్రో, పోలవరం అలాగే రాజధాని ఎక్కడెక్కడున్నాయో చూపించాలని అన్నారు వైఎస్ షర్మిల. మణిపూర్లో 2000 చర్చీలను కూల్చివేసి 60,000 మంది క్రైస్తవులను నిరాశ్రయులను చేసిన స్వయంగా ఒక క్రిస్టియన్ అయినా కూడా జగన్ రెడ్డి ఎందుకు ఖండించలేదని మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు బస్సులో ప్రయాణం చేశానన్న షర్మిల రాష్ట్రంలో మద్య నిషేధం, అలాగే రోడ్లు లేవు, రాజధాని లేదు, మెట్రో, పోలవరం లేదు, మరి ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉందంటూ షర్మిల ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని అన్నారు షర్మిల. ఇక ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, అలాగే జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి, రుద్రరాజు సభకు హాజరయ్యారు. అయితే వైసీపీ నాయకులు కూడా షర్మిల పైన ఎదురుదాడికి దిగారు. ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలైతే చేశారు. కాగా ఈ నెల 25న ఏలూరులో షర్మిల పర్యటించనున్నారు. ఇక మొత్తానికి షర్మిల రీ ఎంట్రీతో ఏపీ రాజకీయాలైతే రసవత్తరంగా మారాయి. అయితే షర్మిల ఎన్ని విమర్శలు, ఎంత ఉత్సాహం కనబరిచినా ఏపీలో అధికార వైసీపీకి అలాగే టీడీపీ, జనసేన కూటమి మధ్యనే తుదిపోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆశతో ఉన్నారో ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ షర్మిలారెడ్డి ద్వారా నెరవేరుతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. దానిలో భాగంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అవునండి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహమైన రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి
ఆవిడతో మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా, సిట్టింగ్ ఎంపీలు, ఎక్స్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారు రేపు 25వ తేదీన ఏలూరు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ఉభయ జిల్లాల నుండి ఏదైతే పాత జిల్లా ఉండేదో ఏలూరు, అదేవిధంగా వెస్ట్ గోదావరి 2 డిస్ట్రిక్ట్ నుండి పెద్ద ఎత్తున తరలివస్తూ కార్యకర్తలందరూ కూడా ఒక కొత్త ఉత్సాహం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేద్దాం, మనందరం షర్మిలమ్మ గారు వచ్చారు కాబట్టి మనందరం కాంగ్రెస్ పార్టీకి రావాలి, పెద్ద ఎత్తున స్వాగతం పలకాలనేది మాకైతే చాలామంది ఫోన్లు చేయడమే కాకుండా మరి ఏదైతే మరి అనుకుంటున్నారో ఇవాళ పెద్ద ఎత్తున షర్మిల గారి మాట్లాడే విధానం చూసినా ఆవిడ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయినా సరే మనం అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రానికి మన వంతు మనం పాటుపడాలి అని. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన ఈ రాష్ట్రాన్ని ఎన్నో కళ్ళకన్నాడు, ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన హయాంలో 2 సార్లు కాంగ్రెస్ వచ్చింది. అదేవిధంగా ఇంకా గెలిచి మనం రేపు అనుకుంటే విధి వంచనతో మరి రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా జరగడం వీళ్ళందరికీ బాధాకరమైన విషయం. ఆ సమయంలో ఏదో కొంత చెప్తారు, మరి షర్మిలారెడ్డి గారు మరి గతంలో పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని. కుటుంబ సభ్యులుగా ఆ రోజునున్న పరిస్థితుల్లో ఆ తండ్రి గారి ఆశయం కోసం మనం పనిచేయాలని చేసిన మాట వాస్తవం. జైల్లో ఉన్నప్పుడు కూడా 14 నెలలు మరి ఆవిడ అవిశ్రాంత పోరాటం పాదయాత్ర చేసి ప్రజలందరికీ మా నాన్నగారి ఆశయాన్ని నెరవేరుస్తారనుకున్నారు. ఇవాళ ఆవిడ గెలిచిన తర్వాత ఆవిడ పరిస్థితి చూస్తే, అరే మా నాన్నగారు ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకున్నాడు, ఈ రాష్ట్రాన్ని ఇలాగా అయిపోతుంది, ప్రజలందరూ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, ఖచ్చితంగా మా నాన్నగారి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే ధ్యేయంగా పనిచేశారు. ఆ ఆశయం కోసం నా వంతు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని ఆవిడ ఎంతో మదనపడి ఆలోచన చేసి మరి అప్పుడు మరి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆవిడ ఆలోచన ఎంతో అలా సొంతమైన అందరితోటి ఆలోచన చేసి మా నాన్నగారు ఆశయం నెరవేరాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కూడా గెలవాలని మరి తెలంగాణ కోసం పార్టీని కూడా మెర్జీ చేసినటువంటి గొప్ప త్యాగం చేసినటువంటి మరి షర్మిల గారు మరి ఇవాళ పిసిసి పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తేవడానికి వస్తున్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీలో పూర్వవైభవం మళ్ళీ కనిపిస్తూ ఉంది. మరి ఇదివరకట్లో రాజన్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీలో ఒక ఉత్సాహం ఉండేదో ఆ ఉత్సాహాన్ని మళ్ళీ తీసుకురావడానికి ఆయన బిడ్డగా మరి షర్మిలమ్మ గారు రాకతో కొత్త ఉత్సాహం నింపుకొని మరి శ్రేణులందరూ కూడా అందరూ కూడా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గుటికి చేరుతూ ఉన్నారు. ఈ మరి వలసలు కూడా బాగా పెరిగినాయి. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు కానీ లేదంటే ప్రజల్లో కానీ నూతన ఉత్సాహాన్ని ఆవిడ నింపుతున్నారు. అదేవిధంగా పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేస్తున్న కృషికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరం కూడా ఆవిడకి బలోపేత ఆ వెనకాల నిలబడి మేమందరం కూడా ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019కి ముందు ఎన్నికలకు ముందు నేను జగనన్న వదిలిన బాణము అని చెప్పుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినటువంటి వైఎస్ షర్మిల గారు ఈరోజు తను స్వయంగా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ టీసీని తెలంగాణలో పెట్టి మరి ఆ పార్టీని అక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి ఏదైతే ఉందో ఆవిడ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి 2వ తరం లీడర్లందరూ కూడా మరి గతంలో నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళే వైఎస్ఆర్సీపీలోకి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఇదే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి మరి జనజీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని పుడికిపుచ్చుకొని మరి ఒక బలవంతమైనటువంటి పార్టీగా తయారయ్యి మరి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మరొక ఉప్పెన్లో వివ్వెత్తులో ఎగిసిపట్టడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంతకుముందు ఏదైతే ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ను విభజించడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీయే మరి ఆంధ్రప్రదేశ్కి దోహం చేసిందని చెప్పి అందరూ అనుకున్నారు. అది వాస్తవం కాదు. విభజించడం వలన విడగొట్టడం వలన మరి హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో కూడా జరగడానికి అవకాశం ఉన్నప్పటికీ గతంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కానీ రాజకీయ పెద్దలు కానీ ప్రత్యేక హోదా మీద మాట్లాడకపోవటం పట్టించుకోపోవటం వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కుంటుపడింది. మరి ఇప్పుడైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు స్వయంగా మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను అదే తొలి సంతకంగా చేస్తామని చెప్పి మరి షర్మిల గారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండి రాహుల్ గాంధీ
గన్నవరం పోర్టు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఆయన ప్లానే గనక అమలై ఉంటే ఇంకొక 15 ఏళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది. అలాంటిది ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు, ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు. పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు. ఎవరి సొమ్మును అప్పగించారు? ప్రజల సొమ్ము కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా? వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు, ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు. ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు. ఈరోజు వైజాగ్ స్టీల్ అన్నది 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందట. 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈ రోజు ఆ 30,000 మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద. రెడ్డిగా దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు. దుర్గప్రసాద్ చెప్పండి, ఏపీ రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే అయితే ఇటు అన్నా చెల్లెల మధ్య అయితే ఒక అగ్గి రాజేసిందని చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించి జగన్ అయితే షర్మిల కాంగ్రెస్ నుంచి పీసీసీ అయిన తర్వాత టార్గెట్ చేసి అయితే మాట్లాడుతున్నారు. ఫస్ట్గా తాను అయిన తర్వాత ఫస్ట్ ప్రసంగంలోనే తను వైసీపీకి సంబంధించి అయితే మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని ఏ రకంగా చూడాలి అంటే ఓన్లీ వైసీపీకి సంబంధించి అది చంద్రబాబు వదిలిన బాణం అంటూ కూడా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతోంది. అయితే అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఎక్కడ జరగలేదు అని చెప్పి షర్మిల మాట్లాడుతోంది. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి? మొత్తం మీద షర్మిల రాకతో నిద్రావస్థలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా కూడా ఉత్తేజం అయింది. మొత్తం ఆ కేడర్లో కూడా మొత్తం జోష్ పెరగడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఊరూరా ప్రచారాలు కూడా ప్రారంభించింది. షర్మిల ఈ నెల 23వ తేదీ నుంచి ఇప్పటికే తన ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటనలన్నీ కూడా ముమ్మరం చేసింది. అప్పటికే శ్రీకాకుళం, విజయనగరంలో పర్యటనలు అయిన తర్వాత ఈరోజు విశాఖలో కూడా విశాఖ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు, అలాగే ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయన్నది తీవ్రంగా కూడా వాళ్ళపై ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏపీ రాజకీయాలు చూస్తుంటే మాత్రం అన్ని కూడా కుమ్మక్క రాజకీయాలు అని చెప్పి ఆవిడ అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా బీజేపీతో ఉంది, అలాగే వైసీపీ కూడా కంటికి కనిపించిన పొత్తుతోటి బీజేపీతో ఉందని చెప్పి ఆవిడ ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుంటా బీజేపీతో పొత్తు నడుపుతూను ఎటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కూడా చేకూర్చుకుంటే విధంగా లాలూచి చేసిందని చెప్పి వైసీపీ ప్రభుత్వం కూడా 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటూ కూడా కాదు కదా, కనీసం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏమీ కూడా చేపట్టలేదని ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలోనే ఎంపీలన్నీ కూడా గెలిపించండి, ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా ఆ మాటలన్నీ కూడా పూర్తిగా నీటి మాటలు అయిపోయాయని చెప్పేసి ప్రధానంగా ఆవిడ చెప్తున్నారు. అదేవిధంగా ఇక గంగవరం పోర్టు కూడా వైఎస్ఆర్ హయాంలోనే గంగవరం పోర్టుని ప్రభుత్వపరం చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన మరణానంతరం ఆ తర్వాత ఏ పార్టీలు కూడా ఆ దిశగా ఏవి కృషి చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 600 కోట్ల రూపాయలకు అదానికి పూర్తిగా కూడా దాన్ని అప్పగించేశారని చెప్పేసి ఆవిడ ప్రధానంగా కూడా ఇప్పుడు దానిపై దుమ్మెత్తి పోయడం జరిగింది. ఇక అదేవిధంగా అనేక పరిశ్రమలు ఏవి కూడా పూర్తిగా మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. అదే వైఎస్ఆర్ సమయంలో అయితే మాత్రం ఏ పరిశ్రమలు కూడా నాశనం కాకుండా ఆయన కాపాడారని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఈ మొత్తం పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం ఇప్పుడు పూర్తిగా అన్నా చెల్లెల మధ్య వారు మాత్రం తీవ్రతరం అవబోతుంది. ఇప్పుడు రానున్న రోజుల్లోని ఇటు జనసేన, టీడీపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు కూడా వైసీపీపై పూర్తిగా కూడా స్పీడ్ పెంచి అనేక ఆరోపణలు చేయడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో ఇంకా కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ముఖ్యమైన నాయకులు ఇంకా ఎవరు కూడా చేరికలు జరగలేదు. ప్రస్తుతం అయితే కేడర్లో జోష్ పెరిగింది కాబట్టి ఇప్పుడు షర్మిల పర్యటనతోటి ఆ దిశగా ఏమైనా జరుగుతాయని చెప్పి మనం అంతా కూడా చూడాల్సి ఉంది. మమత, ఏపీ రాజకీయాలకు సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడు సజ్జల కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను
టీఎస్కి సంబంధించి అంటే తెలంగాణకి సంబంధించిన అమ్మాయిని నేను అనేసి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఏపీ నా పుట్టినిల్లు ఇక్కడే అనేసి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అంటే నువ్వు ఎక్కడ అనేసి అని చెప్పి కూడా కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు షర్మిలతో పాటు మిగతా ఇతర పార్టీలను కూడా తీవ్రంగా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా షర్మిల అసలు ముందు ఆవిడ మెట్టినిల్లు అయితే తెలంగాణ అయితే పుట్టినిల్లు ఎక్కడ అని చెప్పి షర్మిల అంటున్నారు. కానీ ఆవిడకి ఏపీ రాజకీయాలతో ఏం సంబంధం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే మాత్రం అసలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ప్రశ్నలకి మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు సమాధానాలు ఇస్తే మాత్రం ఊరికనే ఆ పార్టీకి మేము హైప్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ షర్మిల మాత్రం ఇటు బీజేపీ మతతత్వ పార్టీ అని ఆ పార్టీకి మాత్రం ఓటు వేయకూడదని చెప్పి మరోవైపు ఆవిడ కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా షర్మిల ఇటు కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోయడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కేవలం మతతత్వ పార్టీ, మత విద్వేషాలు రెచ్చగొడుతుందని చెప్పేసి ఆవిడ ప్రధానంగా చెప్తున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో లాలూచీ పడి కంటికి కనిపించకుండా వాళ్ళతో పొత్తులు పెట్టుకుని వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు ఏవి కూడా ఇప్పటివరకు కూడా అమలు చేయలేకపోయారని చెప్పి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా రాష్ట్రంలో ఇప్పుడు వచ్చి అభివృద్ధి అంటే ముఖ్యంగా రోడ్లు చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందని. కానీ ఇదే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసలు ఆవిడ ఎక్కడ చూశారు, మాతో రండి అని చెప్పి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే మాత్రం రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ రెండు పార్టీల మీద పూర్తిగా కూడా పోరు విస్తృతం అయ్యే అవకాశం ఉంది. షర్మిల ప్రధానంగా మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టార్గెట్ మాత్రం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఎన్నికల్లో గెలవనివ్వకూడదని చెప్పి ఆవిడ కూడా ఒకవైపు ప్రతిజ్ఞ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన కూడా అదే రీతిలో ఉన్నారు. పొత్తు పెట్టుకొని వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకూడదు, అలాగే ఓట్లు కూడా చేయకూడదన్న రీతిలో ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి చేరడంతో కొంత ఓట్ షేరింగ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు ఎంతో కొంత వెళ్లే అవకాశం ఉంది. ఇది ఎవరికి నష్టం చేకూరుస్తున్నది మాత్రం రానున్న ఎన్నికల్లో మనం చూడాల్సి ఉంది మమత. అలాగే దుర్గప్రసాద్, మనం చూసుకుంటే వైసీపీ అధికారంలోకి రావడానికి మెయిన్ పిల్లర్గా ఇంతకు ముందు షర్మిల అయితే ఉన్నారు, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో రెండింటిని కలిపి మనం చూసుకుంటే ఇప్పుడు వైసీపీ కానీ ఇటు ఆపోజిషన్ పార్టీలు అయినా కానీ ఏ విధంగా మాట్లాడే అవకాశం ఉందంటారు? అంటే అటు గాలి ఎటు వీస్తే అటే ఉండే అవకాశం ఉంది అనేసి అని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్గా వ్యవహరిస్తున్నారని చెప్పిన ఆరోపణలు చేయడం జరుగుతూనే ఉంది. అయితే వాటిని కూడా ఈవిడ చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను ఎవరు వదిలినటువంటి బాణాన్ని కాదు, నేను కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వచ్చాను. ఎందుకంటే మా తండ్రి రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టాలని చెప్పేసి అలా ఆశయ సాధన కోసం అని చెప్పేసి నేను కాంగ్రెస్లోకి రావడం జరిగిందని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే ఆవిడ ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి కూడా చెప్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు మొదటి సంతకం ఖచ్చితంగా రాహుల్ గాంధీ అయితే మాత్రం ఖచ్చితంగా మొదటి సంతకం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపైన చేస్తామని కూడా ఆవిడ ఇప్పటికే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇది ఏ విధంగా ఫలిస్తుంది అన్నది ఇప్పుడు ముందుగా, ఎందుకంటే ఏ ఎన్నికలు చూసినా సరే అందరూ కూడా ముందుగా తెరమేకి తీసుకొచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధిస్తామని అంటున్నారు. అలాగే ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు కూడా నడిచిపోతుంది. కానీ ఎవరో కూడా ప్రత్యేక హోదా సాధన దిశగా కూడా ఎవరు కృషి చేయడం చేయలేదు. అలాగే పరిశ్రమలు కూడా పరిశ్రమలు ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఆ ఊరు ఇప్పటికే నాశనం అయిపోయిందని చెప్పి ప్రధానంగా చెప్తుంది. ఎందుకంటే 30,000 మందికి ఉపాధినిస్తున్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దాన్ని నాశనం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో లాలూచీ కారణంగానే ఈ విధంగా జరుగుతుంది. కనుక మేము అధికారంలోకి వస్తే మాత్రం పరిశ్రమలను కూడా పూర్తిగా కాపాడతాం, ప్రభుత్వ పరంగానే ఉంటాయని చెప్పేసి ఆవిడ స్పష్టం చేస్తుంది. కనుక ఇవి ఏ విధంగా ఆకట్టుకుంటే ప్రజలను అన్నది మాత్రం చూడాలి. ఇప్పటికే ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు. మాట్లాడితే ఏ పార్టీ వచ్చినా సరే ప్రత్యేక హోదా అంటున్నారు, కానీ ఎవరూ సాధించట్లేదు. కనుక ఈ రానున్న రోజుల్లో ఈ పార్టీలు ఇప్పుడు ఏం చేస్తాయని చెప్పి ఒక ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది మమత. అలాగే బీజేపీ దగ్గర మొత్తం ఏపీ స్టేట్ని మొత్తం కూడా తాకట్టు పెట్టారు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీన్ని వైసీపీ నేతలు ఏ విధంగా చూస్తున్నారు? వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు బీజేపీ తోటి మేము కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే
వాళ్ళతో ఉన్నాం తప్పితే మాట ఏ విధమైన పొత్తులు లేవని అంటున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇది నిజంగా లోపాయకారంగా లాలుచి పడుతున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే మాట ఇప్పుడు షర్మిల కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మాత్రం కుమ్మక్క రాజకీయాలు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే వాటికి అదే నిదర్శనం అని చెప్పి అటు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అటు టీడీపీ జనసేన కూడా బీజేపీతో పొత్తులోనే ఉన్నారు, ఇటు వైసీపీ కూడా కంటికి కనిపించిన పొత్తులో ఉన్నారు. దీని అర్థం ఏంటి? ఇది లోపాయకారి ఒప్పందాలే కదా. ఖచ్చితంగా ఇవన్నీ కుమ్మక్క రాజకీయాలే, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బీజేపీకి తాకట్టు పెడుతున్నారని చెప్పి ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలతోటి ఇప్పుడు ఆవిడ ప్రధానంగా ఎన్నికల ప్రచారంలోకి దూసుకువెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఈ రోజుతో పూర్తవుతున్నాయి. మధ్యాహ్నం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి ఎవరైతే ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ కలిసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అక్కడ మాట్లాడడం కూడా జరుగుతుంది. అనంతరం ఆవిడ కాకినాడ పర్యటన, ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 31వ తేదీ వరకు కూడా పర్యటనలు పెట్టుకోవడం జరిగింది. ఈ పర్యటనలు ఏ విధంగా ఆవిడ ప్రజలను ఆకట్టుకుంటుంది అన్నది ఇప్పుడు మనం చూడాల్సి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక అలాగే దీనికి సంబంధించి అయితే కడపలో పరిస్థితి ఎలా ఉంది అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర లైన్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ఈ షర్మిలకి సంబంధించి అలాగే వైఎస్ రాజశేఖర్ జగన్ రెడ్డికి సంబంధించి అయితే ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు? అలాగే కాంగ్రెస్కి సంబంధించి షర్మిల, అలాగే వైసీపీకి సంబంధించి జగన్ రెడ్డి, ఈ ఇద్దరిని సంబంధించి ఇప్పుడు చూసుకుంటే ఒకరి మీద ఒకరు ఒకే ఇంట్లో పుట్టి పెరిగారు, ఒకరి మీద ఒకరు అయితే వ్యాఖ్యలు చేసుకోవడం జరుగుతోంది, ఘాటు వ్యాఖ్యలు. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? ఎస్ మమత, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి వైఎస్ షర్మిల పేరు, ఈ పేరు దాదాపు 2 వారాల నుంచి కూడా ఏపీలో రాజకీయాన్ని షేక్ చేస్తుందని చెప్పవచ్చు. అన్నా చెల్లెల మధ్య యుద్ధానికి అయితే రంగం సిద్ధమైనట్లుగానే ఉంది. ఇడుపులపాయ కేంద్రంగానే వైఎస్ షర్మిల గేమ్ స్టార్ట్ చేసింది. ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వచ్చే సమయంలోనే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ఇటు రాజ్యసభ సభ్యులు కేవీ రామచంద్రరావు గాని, మాజీ మంత్రి రఘువీరారెడ్డి గాని తన వెంటే వచ్చారు. అలాగే కడపలో సీనియర్ లీడర్ మాజీ మంత్రి అయినటువంటి అహ్మదుల్లాను కూడా పార్టీలో చేర్చుకున్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు చాలా స్పీడ్ గా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాను టార్గెట్ చేసుకోవడంతో పాటు ఏపీ రాజకీయాల్లో తనదైన మార్క్ రాజకీయాన్ని షర్మిల చేస్తుందనేది అర్థమవుతోంది. ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే అన్నపై బాణాన్ని ఎక్కుపెట్టింది, అభివృద్ధి పైన మాట్లాడింది, చాలా సీరియస్ గా విమర్శలు కూడా చేసింది. దీని వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇన్ని రోజులు వైఎస్ షర్మిల తెలంగాణ ఆడబిడ్డ అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏపీలోకి వచ్చిన మొదటి రోజే ఈ విధంగా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు, ఆమె రాజకీయ భవిష్యత్తు కూడా మరోసారి పునరాలోచించుకోవాలని చెప్పి సలహా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ అట్లే కాకుండా జగన్ వాళ్ళ అన్న మీద పేరుతో సంబోధించడం, అంటే జగన్ రెడ్డిని పిలవడానికి కూడా వైసీపీ శ్రేణులు ఒకానొక సందర్భంలో ఇష్టపడలేదు. వైవి సుబ్బారెడ్డి దీనికి సంబంధించి కౌంటర్ కూడా ఇచ్చారు. దానికి షర్మిల కూడా అంతే ఘాటుగా స్పందించింది. నేను అన్న అనే పిలుస్తాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అభివృద్ధిలో ఏమాత్రము మీరు సవాల్ ఇస్తున్న ఆ సవాల్ స్వీకరిస్తున్నా, తప్పనిసరిగా మీరు సవాల్ చేసిన ప్రకారం నాకు అభివృద్ధి చూపించాలని చెప్పింది. ఇటు మరో ప్రధాన విషయం ఏంటంటే ఇప్పుడు జిల్లాల పర్యటన షర్మిల చేస్తా ఉంది. ఈ పర్యటనలో కూడా చాలా విపరీతమైనటువంటి స్పందన కూడా లభిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలీకులైనటువంటి నాయకులందరూ కూడా షర్మిల వెంట నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. వారం రోజుల సమయంలోనే అటు ఇచ్చాపురం నుంచి ఇటు కడప వరకు అన్ని జిల్లాల నియోజకవర్గాల్లో పర్యటనలు, అలాగే రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక విషయం పక్కన పెట్టి, ఇటు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నంలో భాగంగా మరోసారి అధికారంలోకి రావడానికి ఇటు సీనియర్లను అటు జూనియర్లను బ్యాలెన్స్ చేస్తూ కూడా సీట్ల కేటాయింపులు మార్పులు కూడా చేస్తున్నారు. ఈ మొత్తం రాజకీయ సమరంలో మాత్రం అన్నా చెల్లెళ్ళు మరోసారి యుద్ధ పేరు మోగించారని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ పార్లమెంటు అలాగే అసెంబ్లీ రెండు కూడా ఒకేసారి వస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైసీపీ రెండు కూడా పోటాపోటీగా నిలబోతున్నాయి. మరో టీడీపీ జనసేన కూటమితో కలిగినటువంటి పార్టీ కూడా, అంటే అందరూ కూడా ఎన్నికలకు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను రెడీ చేసుకున్నటువంటి సమరంలో అన్నా చెల్లెల మధ్య ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్ వ్యతిరేకించే అందరూ కూడా షర్మిలకు దగ్గర అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి షర్మిల కీ రోల్ ఏ విధంగా ఉండబోతుందని మాత్రం చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి సమయంలో కూడా పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా కలియదిరిగింది షర్మిల. సో అన్ని నియోజకవర్గాల్లో కూడా తనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఆ నాయకులను క్రోడీకరించడంలో సమీకరించడంలో కూడా షర్మిల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీనియర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఎమ్మెల్యేల దగ్గరికి తనతో ఉన్నటువంటి టచ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాయబారాలు పంపినట్లుగా తెలుస్తా ఉంది. ఈ పర్యటనలోనే దాదాపుగా సీట్లను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి
జగన్ రెడ్డి ఈ విషయం మీద కొంత టెన్షన్ వాతావరణంలో ఉండొచ్చు. ఎందుకంటే సొంత చెల్లె తన మీద తిరుగుబాటు అంటే ఇక మిగతా చెల్లెలు ఏ విధంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎన్నికలు చాలా హాట్ గా మారబోతున్నాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మమత. ఓకే, రేపు ఏలూరులో పర్యటించే అవకాశం ఉంది. అయితే అక్కడ ఏ విధంగా మాట్లాడే అవకాశం ఉందంటారు? అంటే మళ్ళీ కూడా వైసీపీనే టార్గెట్ చేసి మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, బహుశా అదే జరగవచ్చు. ఎందుకంటే తను కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన గురించి కంటే అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం మీదనే విమర్శలు ఎక్కువ పెడతా ఉంది. అభివృద్ధి విషయంలో కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాలన మీద కావచ్చు. ఇంకొకటి మణిపూర్ దాడుల్లో కూడా తన అన్నను టార్గెట్ చేసి మరీ మాట్లాడింది. మణిపూర్ జరిగిన దాడుల్లో కూడా ఒక క్రైస్తవ మతస్థుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క్రైస్తవ వ్యతిరేకిగా ఉన్నాడు జగన్ అని తన అన్న మీద విమర్శలు చేసినటువంటి జగన్ల ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా కేవలం అధికార పార్టీని టార్గెట్ చేసుకునే మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇటు టీడీపీ కానీ చేసినటువంటి అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు పూర్తిగా విమర్శల పర్వం అయితే గుర్తించలేదు. కానీ ఆ రెండు పార్టీలు కూడా బీజేపీకి మోకరిల్లాయి. కాబట్టి ఆ రెండు పార్టీలను జనం స్వాగతించొద్దు. కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తుకు భరోసాగా ఉండబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం రాహుల్ గాంధీ పెడతారు. కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి ఒక అజెండాతో తను ముందుకెళ్లబోతున్నారని అర్థమవుతోంది. ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ మీదనే విమర్శల పర్వం అయితే కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.